Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. లాస్ట్ 7 years కనుక మనం చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ రిపోర్ట్ అండి, ఎకనామిక్స్ టైమ్స్ అది, అండ్ వెరీ లేటెస్ట్ డేటా ఇది. టాప్ మోర్ US బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ మంత్ ఫిబ్రవరి 12th డేటా అనమాట, ఇది లేటెస్ట్ డేటా ప్రకారం. లాస్ట్ 7 yearsలో అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 మ్యూచువల్ ఫండ్స్లో 3 మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుందండి. అంటే ఈ సంవత్సరం మనం చూస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 30, 40, 50, 60 దాకా వస్తున్నాయి. కొన్ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 15 దాటిని, లార్జ్ క్యాప్ అయితే 20 to 30% ఇలా వస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనం ఇండివిజువల్గా మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక చాలా బాగా వచ్చింది మనకు అనిపిస్తుంది. బట్ వీటిని కనుక వాటి బెంచ్ మార్క్ ఇండెక్స్తో కనుక కంపేర్ చేసినప్పుడు అండ్ ఆల్మోస్ట్ 76% అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 4కి 3 మ్యూచువల్ ఫండ్స్ అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చుకుంటే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయండి. అంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. మీరు అందుకని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫామ్ చూసినప్పుడు దాన్ని సపరేట్గా అలోన్గా చూడొద్దండి. డెఫినెట్గా బెంచ్ మార్క్ ఇండెక్స్తో మీరు కంపేర్ చేయండి, తద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం స్మాల్ క్యాప్ ఇండెక్సే ఆల్మోస్ట్ 55% పెరిగింది. ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ అంతకంటే తక్కువ పోయిందంటే, తక్కువ రేటింగ్స్ వచ్చిందంటే అండర్ పర్ఫామ్ చేసినట్టే, ఈవెన్ దో మన మ్యూచువల్ ఫండ్ 50% వచ్చినా సరే. అలాగే లార్జ్ క్యాప్ ఈ సంవత్సరం 24% వచ్చింది. ఏదన్నా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంతకంటే తక్కువ వచ్చిందంటే అండర్ పర్ఫామ్ చేసినట్లు లెక్క అనమాట. అట్లా మీరు కనుక బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాలో లాస్ట్ 7 years యావరేజ్ డేటా ఇది. అండ్ 76% ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఈ కేటగిరీలో అంటే మిడ్ క్యాప్ అయితే మేజర్గా ఉందండి. అవుట్ ఆఫ్ 21 స్కీమ్స్లో 20 స్కీమ్స్ అండర్ పర్ఫామ్ చేసినాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 55% జనరేట్ చేసింది రిటర్న్స్. అండ్ వాటితో పోల్చుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ వచ్చినట్టు. అంటే 95% ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కనుక చూస్తే అవుట్ ఆఫ్ 20 స్కీమ్స్లో 18 స్కీమ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. అంటే 90% స్కీమ్స్ అన్నీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కేటగిరీలు కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఫోకస్ ఫండ్స్లో అవుట్ ఆఫ్ 14 ఫండ్స్లో 12 ఫండ్స్ అంటే 86% ఫండ్స్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫోకస్ ఫండ్స్ అంటే లెస్ దెన్ 30 స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారండి, అందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. అలాంటి వాటిని మనం ఫోకస్ ఫండ్స్ అంటారు. అండ్ లార్జ్ క్యాప్ అంటే అవుట్ ఆఫ్ 23లో 19 స్కీమ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ 83%. అండ్ ELSS ఫండ్ 32 స్కీమ్స్లో 25 స్కీమ్స్ అన్నీ కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయండి. అంటే 78% వాల్యూ ఫండ్స్ ELSS ఫండ్స్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ అవుట్ ఆఫ్ 19 స్కీమ్స్లో 15 స్కీమ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుందండి. అంటే 79% అండర్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ స్మాల్ క్యాప్లో 13 స్మాల్ క్యాప్ కేటగిరీ ఉంటే ఇందులో 3 అండర్ పర్ఫామ్ చేస్తుందండి. అంటే 23. అండ్ కాంట్రా అనుకోండి 3 ఫండ్స్లో అవి మొత్తం పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనం బాగా చూసామనుకోండి, ఒక స్మాల్ అండ్ వాల్యూ ఫండ్ ఈ రెండే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. మిగతా మొత్తం 7 years టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు నేను స్మాల్ క్యాప్లో అండ్ మిడ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో కూర్చుంటే రిమైనింగ్ వాటిలో మ్యూచువల్ ఫండ్స్ వద్దు అంటే రీజన్ ఇదే. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి కూడా ఇండెక్స్ని బీట్ చేయలేవు అనమాట. ఓకే, ఇక్కడ చూసామనుకోండి ఒక స్మాల్ క్యాప్ మాత్రమే అవుట్ ఆఫ్ 13లో 3 స్కీమ్స్ మాత్రం అండర్ పర్ఫామ్ చేసిందండి. రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ అంతా కూడా పర్ఫామ్ చేసింది. అంతే ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో బాగా ఉండేది కేవలం స్మాల్ క్యాప్స్లో మాత్రం పర్ఫామ్ చేస్తున్నారు. మిగతాయి మొత్తం కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ అనేబుల్ టు బీట్ ద ఇండెక్స్. ప్రతి 4 ఫండ్స్లో 3 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుందంటే మీరు చూసుకోండి. అందుకే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళినప్పుడు మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. రకరకాల పేరుతో ఉంటాయి, రకరకాల ఫండ్ హౌసెస్ నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా రెస్పెక్ట్ బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఈ ఫండ్స్ చూసుకోవటంలో కనుక కన్ఫ్యూజన్ కనుక అయితే స్ట్రైట్ అవే ఇండెక్స్ ఫండ్లో పెట్టేసేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు మార్కెట్ ఎలా మూవ్ అవుతే అలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అయితేనే మ్యూచువల్ ఫండ్స్ తీసుకెళ్ళండి. అండ్ మిగతా కేటగిరీలు అన్నిటి కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉన్న ఇండెక్స్ ఫండ్స్ తీసుకొని సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండివిజువల్ ఫండ్ హౌస్కి వెళ్ళినప్పుడు డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్ టాలెంట్ని పెట్టేసి మూవ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, లేదా DSP కావచ్చు, లేకపోతే ICICI కావచ్చు, వీళ్ళందరూ ద బెస్ట్ కేటగిరీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా టాప్ 5 ఎక్కడా లేరనమాట వాళ్ళు. అందుకని ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ నిరంతరం రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 1 yearకి. అండ్ బై అండ్ ఫర్గెట్ కుదరదు అంటే బికాస్ ఆఫ్ ఈ రీజన్. అదే కనుక ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, అంటే బై అండ్ ఫర్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఎలా మూవ్ అవుతాయి అలా మూవ్ అవుతుంటాయి కాబట్టి మనం చూసుకోవాల్సిన పని లేదు. అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ మనం పర్వాలేదు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటున్నారా,
దెన్ ఇట్ షుడ్ బి ఏ ఇండెక్స్ ఫండ్. అలా కాదు, నేను రివ్యూ చేసుకుందాం అనుకుంటున్నారా, మ్యూచువల్ ఫండ్స్లో మీరు స్మాల్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని మనం లాంగ్ టర్మ్లో చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎందుకు ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ పాపులర్ బాగా అవుతున్నాయి అంటే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ యాక్టివ్ ఫండ్ అయినా సరే వాటిని బీట్ చేయటం హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఈ డేటా ఇంకొకసారి నిరూపిస్తుంది. అది ఇది లేటెస్ట్గా సర్వే అండి, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ సర్వే, ఇది లేటెస్ట్గా 2024 ఫిబ్రవరి సర్వే అనమాట. ఈ సర్వేలో క్లియర్గా లాస్ట్ 7 years యావరేజ్ డేటా తీసుకున్నప్పుడు మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే 76% మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్. అందుకని నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు ఈ డేటా గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్ టు బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తాం లేవో చెక్ చేసుకోండి. అండ్ 7 years పాయింట్ ఆఫ్ లో, 5 years పాయింట్ ఆఫ్ లో, 3 years పాయింట్ ఆఫ్ లో, 1 year పాయింట్ ఆఫ్ లో అన్ని వర్టికల్స్లో కనుక ఇవి కనుక బీట్ చేస్తున్నాయి అంటేనే మీరు ఉంచుకోండి. లేదు అంటే వాటిని రివ్యూలో పెట్టండి, హోల్డ్ చేయండి, కపుల్ ఆఫ్ 1 or 2 years టైం ఇవ్వండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ కాకపోతే కనుక అవి క్లోజ్ చేసుకుని కొత్తగా మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏరియాలో మనం ఓన్గా పిక్ చేసుకుంటే నిరంతరం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మీరు కనుక ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకునేలాగుంటే మీ సొంతంగా మ్యూచువల్ ఫండ్ పిక్ చేసుకోండి. ఒకవేళ రివ్యూ చేసుకోవట్లేదు లేదనుకుంటే బెటర్ డిపెండింగ్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసేసి ఏదైనా అండర్ పర్ఫార్మ్ అయ్యే వాటిని డౌన్ చేసేసి యాక్టివ్గా ఉన్నట్టు మూవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి hope this data going to give some value to your existing knowledge. So next time మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ఈ కేటగిరీలో అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా లేదో మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.